మిత్రులు ఆరోగ్యాభిమానులందరికీ నమస్కారం. మిత్రులారా, చాలామంది ఆహార నియమాలు పాటిస్తూ సాధ్యమైన మేరకు ఆ 15 డేస్ డైట్ ప్లాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి మంచి ఫలితాలతో తిరిగి మళ్ళీ ఏం చేయాలి, కలిసి మాట్లాడితే బాగు అనే ఉద్దేశంతో చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు, మెసేజెస్ పెడుతూ ఉన్నారు. మేము నేలకొండపల్లి సిద్ధార్థ యోగ విద్యాలయానికి, ఈ ప్రకృతి ఆశ్రమానికి ఎలా రావాలండి అని మెసేజెస్ పెడుతున్నారు. అయితే వాళ్ళందరి దృష్టికి తీసుకురావడం కోసం దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాం. నేలకొండపల్లిలో ప్రతి బుధ గురువారాల్లో కూర్చొని ఆరోగ్యాభిమానులతో మాట్లాడి సలహాలు ఇవ్వడం జరిగేది. కొంచెం ఎక్కువ మంది ఒత్తిడి ఉండడం వల్ల ఏం చేశామంటే దాన్ని బుధ, గురు, శుక్రవారాల్లో 3 రోజులు మన వాళ్ళకి అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో 3 రోజులుగా మార్చడం జరిగింది. అందువల్ల మీరు రావాలనుకున్న వాళ్ళు ప్రతివారం బుధవారం కానీ, గురువారం కానీ, శుక్రవారం కానీ ఈ 3 రోజుల్లోనూ మీకు వీలైన రోజును ఎంచుకొని రావడానికి అవకాశం ఉంది, గమనించండి. అలాగే చిన్న మార్పు మరొకటి చేసుకోవడం జరిగింది. వచ్చేవాళ్ళు వచ్చేద్దాం అనుకుని వచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ మేము ఇక్కడ సౌకర్యాలు కలిగించడంలో కానీ, వాళ్ళు సంతృప్తి పడేట్టుగా టైం ఇవ్వడంలో కానీ ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. రాత్రి ఉదయం 9ంటికి స్టార్ట్ అయితే రాత్రి 10:30 దాకా మాట్లాడే పొజిషన్ ఉంటాం. ఈ మధ్య మొన్న వచ్చినటువంటి స్ట్రెంత్తో తెల్లారుజామున 3 దాకా పేషెంట్స్తో మాట్లాడి రావడం చాలా అది పేషెంట్స్ ఇబ్బందిగా, లేకపోతే ఆరోగ్యాభిమానులు రిస్క్ పడేటువంటి విషయంగా ఉంది. దీనివల్ల ఏం చేసామంటే అలా వెళ్దాము అనిపించిన వాళ్ళు రావడం కాకుండా, మీరు రావాలనుకున్న వాళ్ళు బుధవారం వస్తారా, గురువారం వస్తారా, శుక్రవారం వస్తారో మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు పలానా ఊరి నుంచి వస్తున్నాం, పలానా రోజు వస్తాం అని మీరు బుక్ చేసుకుంటే తగినంత మంది మాత్రమే వచ్చే విధంగా మనం సెట్ చేసుకుంటే మీకు ఇబ్బంది లేకుండా కన్వీనియంట్గా ఉంటుందనేది ఆ మార్పు చేయడం జరిగింది. 99666627 ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఏ రోజు నేలకొండపల్లి ఆశ్రమానికి రావాలనుకుంటున్నారు అనే దాన్ని మీరు చెప్తే మన వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. ఆ ప్రకారం ఇబ్బంది లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు చూడగలిగి మాట్లాడగలిగే వాళ్ళ సంఖ్య లిమిటెడ్గా ఉంటే కన్వీనియంట్గా ఉంటుంది ఒకటి. అలాగే ఈ ప్లేస్కి రావడం ఎలా అనేది కూడా చాలామంది అడుగుతున్నారు, మెసేజెస్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఉంటుందండి ఇది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి. ఈ నేలకొండపల్లి దగ్గర మహాబౌద్ధ స్తూపం ఉంటుంది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపం ఉంటుంది ఇక్కడ. ఆ బౌద్ధ స్తూపం గేటుకి ఆపోజిట్ గేటే మన సిద్ధార్థ యోగ విద్యాలయం గేటు. మీరు అక్కడికి వచ్చి కలిసి మాట్లాడే ప్రయత్నం మీరు చేయొచ్చు. అయితే దీనికి రావడానికి 2 మార్గాలు ఉన్నాయి. ట్రైన్ రూట్ ఉంది, బస్ ద్వారా రావచ్చు. అయితే ట్రైన్ ద్వారా రాదలుచుకున్న వాళ్ళు ఖమ్మంకు రావాలి. ఖమ్మం జిల్లా కేంద్రం, అక్కడ రైల్వే స్టేషన్ ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో వాళ్ళు ఈ విజయవాడకి వరంగల్కి మధ్యలో ఉంటుందండి ఖమ్మం అని. ఆ రైల్వే స్టేషన్లో దిగి బస్ స్టాండ్కి వచ్చి మీరు నేలకొండపల్లి వెళ్ళే బస్సు ఎక్కాలి. నేలకొండపల్లి చాలా బస్సులు వెళ్తూ ఉంటాయి. దీంట్లో ప్రధానంగా మీకు ప్రతి హాఫ్ అన్ అవర్కి ఉండే బస్సు కోదాడ బస్సు అండి. కోదాడ వెళ్ళే బస్సు ఎక్కితే ఖమ్మం నుంచి 18 కిలోమీటర్ల దూరంలో మీకు నేలకొండపల్లి ఉంటుంది. నేలకొండపల్లి బస్ స్టాండ్లో దిగి అక్కడి నుంచి మీరు ఆటో ఎక్కి ఆశ్రమానికి రావాల్సి వస్తుంది. ఈ దృష్టిలో ఉంచుకోండి. అలాగే బస్కి వద్దాం అనుకున్న వాళ్ళైతే మీరు విజయవాడ నుంచి బస్కు వస్తున్న రూట్ అయి ఉంటే మీది విజయవాడ మీదుగా, అప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే బస్సు ఎక్కొచ్చు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే బస్సు విజయవాడ నుంచి సుమారు 1.5-2 గంటల జర్నీ తర్వాత కోదాడ అనే స్టేషన్ వస్తుంది. ఆ కోదాడ బస్ స్టాండ్లో దిగి అక్కడి నుంచి ఖమ్మం వెళ్ళే బస్సు ఎక్కాలి. 13 కిలోమీటర్లు మీరు ప్రయాణం చేస్తే నేలకొండపల్లి వస్తుంది. అక్కడ దిగి మీరు ఆటో ద్వారా ఆశ్రమానికి రావచ్చు. లేదు హైదరాబాద్ ద్వారా వచ్చేవాళ్ళు మీరు అయి ఉంటే హైదరాబాద్ నుంచి మీరు విజయవాడ వెళ్ళే బస్సు ఎక్కాలి. సూర్యాపేట దాటిన తర్వాత స్టేజీ కోదాడ. ఆ కోదాడ బస్ స్టాండ్లో దిగి మీరు ఖమ్మం బస్సు ఎక్కి 13 కిలోమీటర్లలో నేలకొండపల్లికి రావచ్చు. నేలకొండపల్లిలో దిగిన తర్వాత మీరు అక్కడ ఆటో ఎక్కి బౌద్ధ స్తూపం దగ్గర ఎదురుగా ఉన్న మన ఆశ్రమానికి రావాల్సి ఉంటుందండి. అలాగే మీకు మరొక జాగ్రత్త ఏమిటంటే, వచ్చేవాళ్ళు మీ సమస్యని ఇక్కడికి వచ్చి మాట్లాడొచ్చు అనేటువంటి సదుద్దేశంతో మీరు వస్తున్నారు. అయితే కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉండటానికి మీరు మరొక పని ఏం చేయొచ్చు అంటే, ఇప్పటిదాకా మీరు కలిసిన వివిధ డాక్టర్లు వాళ్ళు చేసిన టెస్ట్ రిపోర్ట్స్, ఆ ఫైల్స్ అన్నీ మీ దగ్గర ఉంటాయి. ఆ పాత రిపోర్ట్స్ అన్నీ తీసుకొని రాగలిగితే కొంచెం మాట్లాడుకోవడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ ఇంకా ఎక్కువ ఉపయోగంగా ఉంటుందనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అలాగే అవి చాలా పాత ఫైల్స్ అయి ఉంటే
మీరు ఒక చిన్న టెస్ట్ కూడా రీసెంట్గా చేయించుకొని రండి. అదేంటి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, సిబిపి అంటాం కదా, అది చేయించండి. అలాగే ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్, ఈఎస్ఆర్, ఇది కూడా రీసెంట్ చేయించుకొని మీరు ఆ పాత ఫైల్స్తో పాటు తెచ్చుకోగలిగితే మనం మాట్లాడుకునేటప్పుడు ఇంకొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది, దృష్టిలో పెట్టుకోండి. అలాగే రావాలనుకునే వాళ్ళకి మరొక విజ్ఞప్తి ఏంటంటే, మీరు మొదట మా 15 రోజుల డైట్ ప్లాన్ని ఇంట్లో ఇంప్లిమెంట్ చేయండి. ఏమి చేయకుండా వచ్చేద్దామంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మేమేం చేస్తాం, ఆ 15 రోజుల డైట్ ప్లాన్నే మీరు పాటించండి అని చెప్పాల్సిన పొజిషన్ రాకుండా ఆ 15 రోజుల పాటు ఆ డైట్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి రండి. అలా కాకుండా ఇంకొక డౌట్ కూడా ఉండే ఛాన్స్ ఉంది, అసలు మాలాంటి వాళ్ళం ఈ 15 రోజుల డైట్ ప్లాన్ స్టార్ట్ చేయొచ్చా, స్టార్ట్ చేస్తే ఏమైనా ఇబ్బంది పడతామా, ప్రత్యేక సలహా ఏమైనా దొరుకుతుందా అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రాబ్లమ్స్ సీరియస్గా ఇబ్బంది పడే వాళ్ళు కూడా వస్తున్నారుగా, గర్భసంచి సమస్యలు ఉంటున్నాయి, పిల్లలు లేరని వచ్చేవాళ్ళు వస్తున్నారు, క్యాన్సర్ ప్రాబ్లం అని వచ్చేవాళ్ళు వస్తున్నారు, అలా చాలా సీరియస్ సమస్యలతో కూడా వచ్చేవాళ్ళు ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు వెంటనే మేము ఇంట్లోనే ఈ 15 రోజులు చేయొచ్చా, ఒకసారి మాట్లాడి ఒక సలహా తీసుకొని స్టార్ట్ చేస్తే బాగేమో అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఏమంటున్నామంటే, మంచిది, మీ పాత ఫైల్స్ అన్ని తీసుకొని రీసెంట్ సిబిపి ఈఎస్ఆర్ చెక్ చేయించుకొని రండి. మాట్లాడిన తర్వాతే, గైడ్ తీసుకున్న తర్వాతే మీరు ఇంట్లో చేసుకుందరు. కానీ అయితే దీని అన్నింటిలో కూడా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రకృతి సహజంగా జీవిస్తున్నటువంటి ఏ జీవికి జబ్బు లేదు కదా. కాబట్టి నెమ్మదిగా 3 నెలల ప్రాసెస్లో నేచర్కి బాగా దగ్గరికి వెళ్ళగలిగితే మీరు ఎంత పెద్దదనుకుంటున్న జబ్బు కూడా మీ ఇంట్లోనే తగ్గిపోతుందండి. మీ ఇల్లు హాస్పిటల్గా, మీ వంటగది మందుల షాప్గా, అమ్మ డాక్టర్గా మీ జబ్బులు తగ్గించుకోవడానికి ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.